వెల్కమ్ టు పబ్లిక్ కోర్ట్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కీలక దృశ్యం ఆవిష్కృతమవుతోంది. పిఠాపురంలో పోటీ చేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను గెలిపించాలని విజ్ఞప్తి చేస్తూ మెగాస్టార్ చిరంజీవి వీడియో విడుదల చేశారు. అందరిలో ఆఖరివాడు అయినప్పటికీ మంచి చేయటంలో ముందుండే వ్యక్తిని గెలిపిస్తే అంతా మంచి జరుగుతుందని చిరంజీవి ఆకాంక్షించారు. ఈ వీడియో సారాంశం ఇలా సాగింది. కొణిదెల పవన్ కళ్యాణ్ అమ్మ కడుపున ఆఖరివాడిగా పుట్టినా అందరికీ మంచి చేయాలని, మేలు జరగాలనే విషయంలో ముందువాడుగానే ఉంటాడు. తన గురించి కంటే జనం గురించి ఎక్కువగా ఆలోచించే మనస్తత్వం నా తమ్ముడు కళ్యాణ్ బాబుదే. ఎవరైనా అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఏదైనా చేయాలని అనుకుంటారు. కానీ కళ్యాణ్ తన సొంత సంపాదనను కౌలు రైతుల కన్నీళ్లు తుడిచేందుకు ఖర్చు పెట్టడం, సరిహద్దుల దగ్గర ప్రాణాలు ఒడ్డి పోరాడే జవానుల కోసం పెద్ద మొత్తంలో ఇవ్వడం, అలాగే మత్స్యకారులు ఇలా ఎందరికో తను చేసిన సహాయం చూస్తుంటే ఇలాంటి నాయకుడు కదా జనాలకు కావాల్సింది అని అనిపిస్తుందని చిరంజీవి పేర్కొన్నారు. కొణిదెల పవన్ కళ్యాణ్ అమ్మ కడుపున ఆఖరివాడిగా పుట్టిన అందరికీ మంచి చేయాలి, మేలు జరగాలి అనే విషయంలో ముందువాడుగా ఉంటాడు. తన గురించి కంటే జనం గురించి ఎక్కువగా ఆలోచించే మనస్తత్వం నా తమ్ముడు కళ్యాణ్ బాబుది. ఎవరైనా అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఏదైనా చేయాలనుకుంటారు. కానీ కళ్యాణ్ తన సొంత సంపాదనని కౌలు రైతులు కన్నీళ్లు తుడిచేందుకు ఖర్చు పెట్టడం, సరిహద్దు దగ్గర ప్రాణాలొడ్డి పోరాడే జవాన్ కోసం పెద్ద మొత్తం అందివ్వటం, అలాగే మత్స్యకారులు ఇంకా ఎందరికో తాను చేసిన సహాయం చూస్తుంటే ఇలాంటి నాయకుడు కదా జనాలకు కావాల్సింది అనిపిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే సినిమాల్లోకి తాను బలవంతంగా వచ్చాడని, రాజకీయాల్లోకి మాత్రం ఇష్టంతోనే వచ్చాడని, ఏ తల్లికైనా తన కొడుకు కష్టపడుతుంటే గుండె తరుక్కుపోతుంది. ఏ అన్నకైనా తన తమ్ముడు అనవసరంగా మాటలు పడుతుంటే బాధేస్తుంది. అలా బాధపడుతున్న నా తల్లికి ఈ అన్నయ్యగా ఓ మాట చెప్పాను. ఎంతోమంది తల్లుల కోసం, వారి బిడ్డల భవిష్యత్తు కోసం చేసే యుద్ధమని నా తల్లికి చెప్పాను. మన బాధ కంటే అది ఎంతో గొప్పదని అన్నారు. ఆ అన్యాయాన్ని ఎదిరించకుండా మౌనంగా ఉండే మంచివారి వల్ల ప్రజాస్వామ్యానికి మరింత నష్టమని నమ్మి జనం కోసం జనసైనికుడయ్యాడు అని చిరంజీవి ఆ వీడియోలో భావోద్వేగంతో పేర్కొన్నారు. తను బలంగా నమ్మిన సిద్ధాంతం కోసం తన జీవితాన్ని రాజకీయాలకు అంకితం చేసిన శక్తిశాలి పవన్ కళ్యాణ్ అని, ప్రజల కోసం, రాష్ట్రం కోసం ఆ శక్తిని వినియోగించాలంటే చట్టసభల్లో అతని గొంతును మనం వినాలని పేర్కొన్నారు. జనమే జయమని నమ్మే జనసేనాని ఏం చేయగలడో చూడాలంటే మీరు పిఠాపురం ప్రజలు పవన్ కళ్యాణ్ను గెలిపించాలని, మీకు సేవకుడిగా, సైనికుడిగా అండగా నిలబడతాడని, మీకు ఏమైనా సరే కాపాడతాడని పేర్కొన్నారు. మీ కలలను నిజం చేస్తాడని, పిఠాపురం వాస్తవ్యులకు మీ చిరంజీవి విన్నపం గాజు గ్లాసు గుర్తుకు మీ ఓటు వేసి పవన్ కళ్యాణ్ను గెలిపించండని తన వీడియో సందేశాన్ని సోషల్ మీడియాలో చిరంజీవి పోస్టు చేశారు. ఒక రకంగా చెప్పాలంటే సినిమాలోకి తను బలవంతంగా వచ్చాడు, రాజకీయాలు మాత్రం ఇష్టంతోనే వచ్చాడు. ఏ తల్లికైనా తన కొడుకు కష్టపడుతుంటే గుండె తరుక్కుపోతుంది. అలాగే ఏ అన్నకైనా తన తమ్ముడు అనవసరంగా మాటలు పడుతుంటే బాధ వేస్తుంది. అలా బాధపడుతున్న నా తల్లికి ఈ అన్నయ్యగా ఒక మాట చెప్పాను. నీ కొడుకు ఎంతోమంది తల్లుల కోసం, వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కోసం చేసే యుద్ధం అమ్మా ఇది. మన బాధ కంటే అది ఎంతో గొప్పది అన్నాను. అన్యాయాన్ని ఎదిరించకుండా మౌనంగా ఉండే మంచివాళ్ళ వల్లనే ప్రజాస్వామ్యం మరింత నష్టం అని నమ్మి జనం కోసం జన సైనికుడు అయ్యాడు. తాను బలంగా నమ్మిన సిద్ధాంతం కోసం తన జీవితం రాజకీయాల్లోకి అంకితం చేసిన శక్తిశాలి పవన్ కళ్యాణ్. ప్రజల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆ శక్తిని వినియోగించాలి అంటే చట్టసభలో అతని గొంతు మనం వినాలి. జనమే జయను నమ్మే జనసేనాని ఏమి చేయగలడో చూడాలంటే మీరు పిఠాపురం ప్రజలు కళ్యాణ్ని గెలిపించాలి. మీకు సేవకుడిగా, సైనికుడిగా అండగా నిలబడతాడు. మీకోసం ఏమైనా సరే కలబడతాడు, మీ కళ నిజం చేస్తాడు. పిఠాపురం వాస్తవ్యులకు మీ చిరంజీవి విన్నపం, గాజు గ్లాసు గుర్తుకి మీ ఓటు వేసి పవన్ కళ్యాణ్ని గెలిపించండి. జై హింద్. మరోవైపు నేచురల్ స్టార్ నాని కూడా జనసేనాని విజయాన్ని కాంక్షిస్తూ ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టాడు. తద్వారా పవన్ కు సపోర్ట్ చేసిన తొలి టాలీవుడ్ స్టార్ గా నిలిచాడు. తాజాగా నాని తన ట్విట్టర్లో, డియర్ పవన్ కళ్యాణ్ గారు, మీరు పెద్ద రాజకీయ యుద్ధాన్ని ఎదుర్కోబోతున్నారు. మీ సినీ కుటుంబ సభ్యుడిగా మీరు కోరుకున్నది సాధించాలని నేను కూడా కోరుకుంటున్నా. మీరు మీ ప్రామిస్లను నెరవేర్చుతారని ఆశిస్తున్నా. నేను మీ విజయం కోసం చూస్తున్నా. అందరూ మీకు మద్దతుగా నిలుస్తారని అనుకుంటున్నా. ఆల్ ది బెస్ట్ అని రాసుకొచ్చాడు. పవన్ కళ్యాణ్ను సపోర్ట్ చేస్తూ నేచురల్ స్టార్ నాని చేసిన ట్వీట్కు చాలా మంది జనసేన కార్యకర్తలు ఫిదా అయిపోతున్నారు. అతడికి థ్యాంక్స్ అంటూ రిప్లైలు ఇస్తున్నారు. దీంతో ఇప్పుడు ఈ ట్వీట్ రాజకీయాల్లోనూ, సినీ రంగంలోనూ హాట్ టాపిక్ అవుతోంది. ఇదిలా ఉండగా గతంలోనూ టికెట్ల రేట్ల వివాదం సమయంలోనూ పవన్ కు నాని సపోర్ట్ చేసిన విషయం తెలిసిందే.